నంద్యాల జిల్లా అవుకు మండలంలో తహసీల్దార్ సర్వేర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రైతు వద్ద దాదాపు 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఓ రైతు వద్ద తహసీల్దార్ రాజీవ్ రెడ్డి సర్వేయర్ హుసేన్ భాషా లంచం డిమాండ్ చేశారు. కోనాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డికి బనగానపల్లిలో 3 ఎకరాల చుక్కల భూమిని పట్టాగా మార్చేందుకు తహసీల్దార్ సర్వేయర్ 1,50,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఏసీబీకి అవుకు మండలం తహసీల్దార్ చిక్కినట్టు తెలుస్తోంది, భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది డబ్బు ఒక రైతు వద్ద నుంచి. అప్డేట్స్ ఏంటి? చందు, బనానపల్లిలో ఏసీబీ దాడులు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక నంద్యాల జిల్లా బనానపల్లిలో రైతు ఎవరైతే ఉన్నారో రైతు దగ్గర నుంచి నారాయణ రెడ్డి దగ్గర నుంచి 1,50,000 డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు తమ పక్కా సమాచారం అందడంతో మెరుగుదాడులు అయితే చేయడం జరిగింది. ఏదైతే కనుక నంద్యాల జిల్లా బనానపల్లిలోని అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 121 BC ఈ 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాల పొలం చుక్కల భూమిగా చూపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సొంతంగా పట్టా ఇవ్వాలని చెప్పి కూడా నారాయణ రెడ్డి అయితే అర్జీ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి 1,50,000 రూపాయలు అయితే కనుక ఎవరైతే తహసీల్దార్ రాజీవ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సర్వేర్ హుసేన్ భాష కూడా 1,50,000 డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ 1,50,000కు సంబంధించి 50,000 నిన్న ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే కనుక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అయితే కనుక తహసీల్దారు మరియు అదేవిధంగా స్థానిక ఆ ఊరు గ్రామానికి సంబంధించిన సర్వేరు హుసేన్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనికి 121B 121C ఈ బనగానపల్లి పొలం సర్వే నంబర్ అది. ఆ పొలంలో అతనికి చుక్కల భూమి ఉంది. ఆ చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చుకునే దానికోసము అప్రోచ్ అయినాడు ఇక్కడ. ఇది 2 years కింద 23 అప్లై చేసినాడు, 2023లోనే అప్లై చేసినాడు. కానీ అప్పుడు పని కాలేదు. అప్పుడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినారంటే పని చేయలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అదే విషయం గురించి నా సెక్రటరీ హుసేన్ భాషా ఆయనకు ఫోన్ చేసినాడు. సర్వేర్ వచ్చి హుసేన్ భాషా అతనికి ఫోన్ చేసినాడు నారాయణ రెడ్డికి. నీకు అప్పుడు కాలేదు కదా, అప్పుడు ఎక్కువ అడిగినారు అమౌంట్. ఇప్పుడు 1.5 ఫస్ట్ 1.5 అని అడిగినాడు. 1.5 కానీ 1 వరకు అవుతుంది అమౌంట్. 1 lakhs 1.5 వరకు అమౌంట్ అవుతుంది. నువ్వు వస్తే ఎంఆర్ఓ పని చేస్తున్నాడు, నేను ఎంఆర్ఓతో చేపిస్తానని ఫోన్ చేసి చెప్పినాడు. సరే సార్ నేను వస్తే మాట్లాడుతున్నాను. తర్వాత ఈ ఎంఆర్ఓ దగ్గరికి కల్పించినాడు. ఎంఆర్ఓను తర్వాత సర్వేర్ ఇద్దరు కలిసి అతనికి లాస్ట్కి ఫైనల్గా 80,000 డిసైడ్ చేసి 80,000 ఇస్తే మీకు పని చేపిస్తామని చెప్పి డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ ఆ క్రమంలో మేము వాళ్ళు 1 రోజులు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్. మిగిలింది పని అయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం అనమాట. ఆ మేరకు 50,000 తీసుకుంటుంటే 8:30 సమయంలో ఆయన ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఇది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓ ఫోన్ చేయించినాము, తీసుకురామని చెప్పినాడు ఆయన.